విశాఖపట్నంలోని బిర్లా జంక్షన్లో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్ను ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పలువురు వాహనదారులు పాల్గొన్నారు. మన వైజాగ్ నగరంలో ప్రతి సంవత్సరం హెల్మెట్ ధరించకపోవడం వల్ల టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్న ఎంతమంది చనిపోతున్నారండి. టూ వీలర్ నడిపిన వ్యక్తి హెల్మెట్ ధరించినా కూడా పిలియన్ రైడర్ మాత్రం అసలు ధరించడండి హెల్మెట్. కొందరు మీ అందరికీ తెలుసు, నేను నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 అందరికీ తెలియజేశాను. ఇబ్బందిలో ఉంటే కష్టంలో ఉంటే నాకు కాల్ చేయమని రిక్వెస్ట్ చేశాను. చాలామంది నాకు ఫోన్ చేస్తారండి, సార్ మేము ఇబ్బందిలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. ఎందుకు అడిగితే, సార్ మేము పిలియన్ రైడర్గా నడిపిస్తే ట్రాఫిక్ వాళ్ళు ఆపి హెల్మెట్ ధరించమంటున్నారు, ఇదే మా ఇబ్బంది, ఇదే మా కష్టం. ఇది ఎటువంటి న్యాయం, ఎటువంటి చట్టం? బండి నడిపిన వాళ్ళు హెల్మెట్ ధరించాలి, పిలియన్ రైడర్ ఎందుకు హెల్మెట్ ధరించాలి అని ప్రశ్న అడిగారు నాతో. బండి టూ వీలర్ నడిపిన వ్యక్తి ప్రాణానికి విలువ ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ప్రాణానికి విలువ లేదా? ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే ఒక్క నిమిషం ముందు ఆ టూ వీలర్ నడిపిన వ్యక్తికి తెలుస్తుంది. ఆయన ఆ లాస్ట్ చివరి నిమిషంలో ప్రమాదం జరగనీయకుండా, అతనికి హాని నష్టం జరగనీయకుండా ప్రయత్నం చేస్తాడు. కానీ పిలియన్ రైడర్కి పాపం అది కూడా తెలియదు. పిలియన్ రైడర్కి ఆ అవకాశం కూడా దొరకదు. ఆకస్మికంగా యాక్సిడెంట్ జరుగుతుంది, పిలియన్ రైడర్ కింద పడి హెడ్ ఇంజరీ వల్ల వెనువెంటనే చనిపోతారండి. మొన్న కూడా భీమిలి దగ్గర ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటే అమ్మ చనిపోయారండి. పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. సో మన చుట్టూ ఇలా హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని చూసినా కూడా మనం ఎందుకు నేర్చుకోవడం లేదు? మహాభారతంలో ఒక శ్లోక ఉంది, అహన్యాని భూతాని గచ్చంతి యమ మందిరం శేష స్థిరత్వం ఇచ్చంతి కీమాశ్చర్య మతపరం. అంటే నేను చూస్తున్నాను, నా చుట్టూ ఉన్న, ముందు ఉన్న, వెనకల ఉన్న, ఎడమ పక్క కుడి పక్క ఉన్న వాళ్ళు చనిపోతున్నారని చూసినా కూడా మేము అనుకుంటాము నాకు చావు రాదు, నేను చచ్చిపోను, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎవరు చచ్చిపోయినా నాకు మాత్రం హాని జరగదు, నష్టం జరగదు, నేను మాత్రం క్షేమంగా ఉంటాను. అటువంటి ఆలోచనలు రావడం వల్లే ప్రతిరోజు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో చాలామంది చనిపోతున్నారండి. చనిపోకపోయినా సీరియస్ గాయాలు తగిలితే ఆసుపత్రికి వెళ్ళడం, తర్వాత యాంపుటేషన్, కాలు చేతులు పోతాయి. మనం ఎన్ని రోజులు మనం పని చేయలేం, ఉద్యోగం పోతుంది, కోమాలో ఉంటాము. ఒకటి టూ వీలర్ అంటే హెల్మెట్ ధరించడం, నడిపిన వ్యక్తి ధరించడం, పిలియన్ రైడర్ ధరించడం. రెండోది అతి వేగం, ఎప్పుడు అతి వేగంతో ప్రయాణించకూడదు. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే మనం క్షేమంగా ఉంటాం. ఈరోజు ఈ మంచి ఇనిషియేటివ్ తీసుకున్న రాజ్ కుమార్ గారి తల్లిదండ్రులకు,
ఆయన స్నేహితులందరికీ మరియు సనపాల వరప్రసాద్ గారికి మా హృదయపూర్వక అభినందనలు మరొకసారి తెలియజేస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ఎందుకంటే హెల్మెట్ ధరిస్తే హెడ్ ఇంజురీ అవకాశం 88% వరకు తగ్గిపోతుంది. చనిపోవడం ఆ ఛాన్స్ దాదాపు 40 నుండి 80% వరకు తగ్గిపోతుంది. మన దేశంలో అందరూ క్షేమంగా ఉండాలంటే, మన రాష్ట్రంలో అందరూ బండి మీద ప్రయాణిస్తున్న అందరూ క్షేమంగా ఉండాలంటే, మన ఊళ్ళో 2 వీలర్ మీద ప్రయాణిస్తున్న అందరూ క్షేమంగా ఉండాలంటే రైడర్, పిలియన్ రైడర్ అందరూ BIS సర్టిఫైడ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫైడ్ ISI మార్క్ హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. అది కూడా కరెక్ట్గా ధరించాలి. మీరు